సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. రాజకీయం అంటే అధికారం, హోదా, ప్రచార ఆర్భాటాలు అనుకునే ఈ రోజుల్లో అసలైన నాయకత్వానికి అర్థం చెబుతూ తన సైనికుడి కోసం సైరన్ల హోరు లేకుండా సాదాసీదాగా ఆ పల్లె గడప తొక్కారు పవన్ కళ్యాణ్. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి పర్యటన కాదు, ఒక కుటుంబ పెద్ద తన బిడ్డల్ని పరామర్శించడానికి వచ్చిన దృశ్యం. చెక్కు చేతిలో పెట్టి ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లి రొటీన్ రాజకీయాలకు ఆయన తెరదించారు. ఆ కళ్లల్లోని కన్నీళ్లను తుడిచారు, ఆ గుండెల్లోని భారాన్ని పంచుకున్నారు. మీది చిన్న చూపు చూసిన ఆ చిన్నారి భవిష్యత్తుకు తానే భరోసా అయ్యారు. ఇది కేవలం ఒక కుటుంబానికి చేసిన సాయం కాదు, జనసేన అనే మహా సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడికి కష్టం వస్తే పదవిలో ఉన్నా పక్కన ఉంటా అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక బలమైన భావోద్వేగ సందేశం. ఈ పర్యటన అధికారం, అలంకారం కాదు, బాధ్యత అని నమ్మే నాయకుడికి, అతన్ని గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తకు మధ్య ఉన్న విడదీరాని బంధానికి నిలువుటద్దాం. మొన్న జూలైలో కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవదానం చేశారు. అది మనస్ఫూర్తి వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తాను. ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా, ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ, తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా, మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన పాలనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిన్న పెడన నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా పెడన నియోజకవర్గం కృత్తివేణు మండలం పెదచందాల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పర్యటించారు. ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా పరామర్శించడం జరిగింది. మరి ఈ పరామర్శకు గల కారణం కనుక చూస్తే, గత 6 నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వసంతరాయల కుటుంబాన్ని ప్రత్యేకంగా నేనే వచ్చి స్వయంగా పరామర్శిస్తాను, కుటుంబానికి అండగా ఉంటానని గతంలోనే ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఆ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం, అదేవిధంగా పెడన నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ పర్యటించడం, ఆ కుటుంబానికి ఒక ఆదరణతో పాటు ఒక భరోసాని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా వసంతరాయల కుటుంబానికి పవన్ కళ్యాణ్ కనుక ప్రధానంగా వెళ్ళడానికి కనుక కారణం కనుక చూసుకుంటే, ఇదే వసంతరాయలు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి వసంతరాయలు తన మరణ అనంతరం అవయవాలన్నింటినీ కూడా దాదాపుగా ఒక 6 అవయవాలను దానం చేయాలని ఒక నిర్ణయానికి కుటుంబ సభ్యులు రావటం, అది వసంతరాయలు యొక్క మరోసారి ఆయన్ను బ్రతికించుకునేందుకు ఇది ఒక అవకాశమని ఆ కుటుంబ సభ్యులు ప్రకటించడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అది చాలా బాధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఒక కుటుంబ పెద్ద ఎవరైనా ఆ కుటుంబంలో కనుక మరణించినట్లయితే సాధారణంగా ఆ కుటుంబం తిరిగి మళ్ళీ యథాస్థితికి రావడానికి, ఆ కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మరి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, అలాంటి కఠినమైనటువంటి స్థితిలో కూడా ఇలాంటి ఒక గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టారంటే నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి అభినందించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రమాద బీమా చెక్, దాదాపుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ను ఆయన అందించడం జరిగింది. మరొక వైపు ఆయన ఏదైతే వసంతరాయల కుమారుడుకు ప్రత్యేకంగా ఏదైతే ఇటు అవుట్సోర్సింగ్ విభాగంలో ఏదైనా ఒక ఉద్యోగంతో పాటు శ్రవణం ద్వారా, అంటే టీటీడీ నుంచి వచ్చేటువంటి శ్రవణం స్కీమ్ ద్వారా అటు వసంతరాయల కుమార్తెకు అటు మాటలు మాట్లాడలేకపోవడం, వినికిడి సమస్య 2 ఉన్నాయి కాబట్టి వాటిని శ్రవణం స్కీమ్ ద్వారా
ఏ విధంగా న్యాయం చేయగలుగుతామో ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తగినటువంటి అన్ని విషయాలపైన కూడా సమగ్రంగా వారి కుటుంబంతో సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దాదాపు ఒక అరగంట సేపు ఆ కుటుంబంతో గడిపారు, చర్చించారు. ఎలా ఉంది పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, అన్నిటిపైన కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోగలిగారు అనేది ఆయన మాట్లాడిన. కానీ ఇక్కడ ఆ కుటుంబాన్ని ఏ విధమైనటువంటి ఒక గొప్ప నిర్ణయమో ఆ కుటుంబాన్ని ఏదైతే నిలబెట్టడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ను అదేవిధంగా అభినందిస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి నేటి రాజకీయ వ్యాఖ్యలంతా కూడా. ఎందుకనంటే సాధారణంగా ఒక పార్టీ కార్యకర్త మరణించినటువంటి వెంటనే ఇవాళ ఏదో ఒక సానుభూతి ప్రకటించడమో లేదంటే ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలోనో దాన్ని ప్రకటించి చేతులు దులుపుకునేటువంటి ఈ రోజుల్లో ప్రత్యేకంగా అవయవ దానం చేసినటువంటి కుటుంబాన్ని తాను వెళ్ళి పరామర్శించాలి, తాను వెళ్ళి ఆ కుటుంబంతో మమేకమై మాట్లాడాలి, తను ఎందుకు వారు ఆ నిర్ణయం తీసుకున్నారనేది వారి మాటల్లో తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ ఏదైతే ఆతృత పడి అక్కడ దాకా వెళ్ళి అక్కడ వారితో సంభాషించినటువంటి తర్వాత ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట. ఎందుకంటే తన తండ్రి లేదంటే తన కుటుంబ పెద్ద మరణించినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరికి ఇలాంటి అవయవాలు దానం చేస్తే కనుక ఖచ్చితంగా వారి రూపంలో వసంతరాయలు బ్రతికే ఉంటాడని ఒక నిర్ణయానికి ఆ కుటుంబ సభ్యులు వచ్చారంటే నిజంగా చాలా గొప్ప మనసు వారికి ఉందని పవన్ కళ్యాణ్ కూడా నిన్న మీడియా ముఖంగా తెలియజేశారు. చాలా కఠినమైనటువంటి నిర్ణయం ఇది. అలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నంటే కుటుంబానికి నిజంగా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మాటల సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ నాయకులు నేటి తరానికి కావాల్సిన అవసరం ఉంది. కార్యకర్త కష్టంలో ఉన్నా లేదంటే కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి పార్టీ అధినేతలు ఇవాళ ముఖ్యంగా ఉండారు అనేది రాజకీయ విశ్లేషకులంతా కూడా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ టూర్ అంతా కూడా సక్సెస్ అయింది. ఎందుకంటే దారి పొడుగుతా కూడా నిన్న ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా పెడన వెళ్లే వరకు కూడా దారి మార్గంలో ఆయనకు ప్రత్యేకంగా అటు ఆయన అభిమానులు కేడర్ అంతా కూడా స్వాగతం పలికారు. మరొక వైపు పెడన హర్ష కాలేజీ కాంపౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నాయకులందరూ కూడా ఆయన వచ్చి కలిసారు. కానీ అక్కడి నుంచి ఏదైతే ఇటు పెదచందాల గ్రామం వచ్చేంత వరకు కూడా దారి పొడుగుతా కూడా ముసలి ముతక పెద్ద చిన్న అందరూ కూడా తేడా లేకుండా పవన్ కళ్యాణ్కు వారి స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేసేందుకు వినతుల రూపంలో ఆయనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేశారు. ప్రతి సెంటర్లో కూడా ఆయన ఆపి అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకు తెలియజేశారు. ఖచ్చితంగా తక్షణమే అటు ఓఎస్డీకి చెప్పి కానీ ఆయనకు ఉన్నటువంటి పిఎస్ని వెంటనే పిలిచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వెంటనే చూడమని కూడా వారందరికీ కూడా చెప్పడం, తక్షణమే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించడం, ఇలాంటి విషయాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ పర్యటించినా కూడా సమస్యలన్నీ కూడా వెంటనే వాటికి సొల్యూషన్ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక మరిన్నటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి విషయాలపైన కూడా ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రేటి రాజకీయ నాయకులంతా కూడా వారందరూ కూడా భావిస్తున్నారు. మొత్తానికి వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అయితే పెడన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ టూర్ అంతా కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. సింధు. ఎస్ రాజ్ కుమార్, అంటే మీరు అన్నట్టు కష్టం అని తెలిస్తే ఒక మెసేజ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.